భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా చంద్రకొండ మండలం దామరచెర్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. సుమారు 1,00,000 మందికి పైగా హాజరు కానున్న ఈ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసినట్లు వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో సీఎం సభ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా అధికారులు అయితే ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఇటు బెండాలపాడులో సుమారు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అంటే ఆ బెండాలపాడు గ్రామంలో గుడిసెలేని గ్రామంగా తీర్చిదిద్దుతూ మోడల్ గ్రామంగా దాన్ని చేసిన నేపథ్యంలో అక్కడ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆ అనంతరం ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకి అక్కడ శంకుస్థాపన అంటే అక్కడ ఓపెనింగ్ చేసిన అనంతరం ఇక్కడ దామరచెర్లలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బహిరంగ సభలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే విజువల్స్ లో చూసుకుంటే ఏదైతే సుమారు 1,00,000 మంది ఈ యొక్క సభకి అటెండ్ అవుతారని తెలుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి గత కొన్ని రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి కూడా కార్యకర్తలు ఎవరు ఇబ్బందులు పడకుండా చాలా బందోబస్తుగా ఈ యొక్క షెడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మనం స్టేజీపై చూసుకుంటే ఎక్కడ ఏ ఒక్క సభలో కూడా రేవంత్ రెడ్డికి చేయనటువంటి సుమారు 48 అడుగులతోటి ప్రజల మధ్యలోకి వచ్చి అభివాదం చేస్తూ ఆయన ప్రజలందరినీ పలకరించేందుకైతే స్టేజ్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడొచ్చు. భారీ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఇది ఒక మారుమూల ప్రాంతం. ఇక్కడ అనేక మంది కూడా ముఖ్యమంత్రిని చూసేందుకు చాలా మంది వచ్చే నేపథ్యంలో ఎవరు కూడా నిరాశ చెందద్దంటూ భారీ స్క్రీన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే సభా ప్రాంగణానికి సంబంధించి ఇది మనం ఏదైతే హైవేకి పక్కనే ఉన్న నేపథ్యంలో ఇటు నుంచి వచ్చే వాహనాలు ఏవి కూడా ఇటు నుంచి వెళ్లకుండా ఇటు విఎం బంజరం మీదుగా తల్లాడ, ఏనుకూరు మీదుగా కొత్తగూడెం చేరుకోవాలంటూ అదేవిధంగా కొత్తగూడెం నుంచి వచ్చే వాహనాలు కూడా చంద్రకొండ నుంచి కాకుండా మరలా ఏనుకూరు, తల్లాడ మీద నుంచే వెళ్లాలంటూ పోలీస్ శాఖ కూడా ఆంక్షలు విధించినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనే విధానానికైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుకుంటారని కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం ఇక్కడ చేరుకున్న తర్వాత ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం తర్వాత ఇదే సభ ఏదైతే దామరచెర్లలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభా వేదికగానే ఆయన ప్రసంగించనున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు భద్రాచలంలో ఒక సభ ఏర్పాటు చేశారు. అదేవిధంగా తర్వాత కొత్తగూడెంలో కూడా సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికలలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు పోటీ చేసినటువంటి రఘురామ సహాయం కావచ్చు, లేకపోతే ఇటు భద్రాచలము మహిబాద్కి సంబంధించినటువంటి బలరాం నాయక్ వీరు గెలుపొందిన నేపథ్యంలో మరలా కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పెట్టాలంటూ కూడా ప్రభుత్వం వారు కోరిన నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎన్నికల ఓటర్ల లిస్టు కావచ్చు, లేదు అనుకుంటే పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి మొత్తం వాటిని వెల్లడిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే వేదికగా ఈ యొక్క సంస్థ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి పూరిస్తారు. మరలా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుందని ఇటు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది, ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి సభకు సంబంధించినటువంటి ఈ యొక్క సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లుగా కూడా చూడొచ్చు. ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. మొత్తం సుమారు 1,00,000 మంది వచ్చేటటువంటి ఒక సభకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ఇట్లు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. రంగారెడ్డి జిల్లా యాచారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. యూరియా బస్తాల రైతుల కోసం పడిగాపులు కాస్తున్నారు. పోలీసుల సహాయంతో అధికారులు యూరియా బస్తాలను పంపిణీ ప్రారంభించారు. అయితే కొన్ని రోజులుగా సొసైటీ చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇండియాలోకి డ్రగ్స్ ని భారీగా డంప్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్మగ్లర్లు. టూరిస్ట్ వీసాలపై వచ్చి ఇండియాలో డ్రగ్స్ ని సరఫరా చేస్తూ పెద్ద రాకెట్ నడుపుతున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో కోట్ల విలువైన కొకైన్ పట్టుబడటం షాకింగ్ కు గురిచేసింది. చెన్నై ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్, నార్కోటిక్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో 56 కోట్ల విలువైన 5.6 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఓ నైజీరియన్ యువకుడితో పాటు 4గురిని అరెస్ట్ చేశారు. ఇథియోపియా నుంచి వచ్చి ఫ్లైట్ లో స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఇటీవల టూరిస్ట్ వీసాపై వెళ్లి తిరిగి వచ్చిన 2 నార్త్ ఇండియన్స్ పై నిఘా పెట్టారు కస్టమ్స్ అధికారులు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. చాక్లెట్ క్యాప్సూల్స్ రూపంలో కొకైన్ స్మగ్లింగ్ చేస్తుండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. తాము ఇంటర్నేషనల్ స్మగ్లర్లకు సరుకు రవాణా మాత్రమే చేస్తామని విచారణలో స్మగ్లర్లు వెల్లడించారు. వారి సమాచారంతో ఓ నైజీరియన్ తో పాటు మరో డ్రగ్స్ స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు సెంట్రల్ నార్కోటిక్ అధికారులు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను కేసీఆర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా పార్టీకి నష్టం కలిగించేలా ఆమె ప్రవర్తిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని తెలుస్తుంది. నేడు నిర్వహించబోయే ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అంశాన్ని కూడా వెల్లడిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతూ నిరసన గలం వినిపించిన కవిత సస్పెన్షన్ తర్వాత ఏం మాట్లాడబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, ఎవరి బండారం బయట పెట్టబోతున్నారు, ఆమె రాజకీయ వ్యూహం ఏమిటి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తెలంగాణలో 4 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అధికారికంగా స్వీకరించింది. ఈ మేరకు ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వెల్లి వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ సంచలన కేసు దర్యాప్తు అధికారిగా సిబిఐ ఇన్స్పెక్టర్ విపిన్ గహలోత్ ను నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసును స్వీకరించిన సిబిఐ ఇకపై అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరపనుంది. ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల సమీపంలో హైకోర్టు న్యాయవాదులైన వామనరావు, ఆయన భార్య నాగమణి దంపతులను కొందరు దుండగులు నడి రోడ్డుపై దారుణంగా నరికి హత్య చేశారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కేసును విచారించిన రాష్ట్ర పోలీసులు కొందరు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై
పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గత నెల ఆగస్టు 12న కేసును సీబీఐకి బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ రంగప్రవేశం చేయడంతో ఈ కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. తిరుమల శ్రీవారిని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ కూడా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్యం విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ విస్తరణ పనులు ప్రారంభం కావడంతో పాటు భీమేశ్వర ఆలయంలో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే 76 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. గుడి చెరువులోని కళాభవన్ కూల్చివేతలను ప్రారంభించారు. ప్రతిరోజు జరిగే నిత్య కళ్యాణాలు, శ్రీ సత్యనారాయణ వ్రతాలు, హోమాలను ఓపెన్ స్లాబ్ లోకి మార్చారు. భక్తులు తలనీలాలు సమర్పించుకునే కళ్యాణ కట్టను కూల్చివేయనున్నారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాలకు 3 కోట్ల 48 లక్షల రూపాయలతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆలయ అభివృద్ది పనులను ఎప్పటికప్పుడు ఈవో రమాదేవి పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో భారీ కొండ చిలువ కనిపించింది. మామిడిపల్లి చౌరస్తా సమీపంలో గల హెచ్పీ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న హార్డ్వేర్ దుకాణంలో కొండ చిలువ కలకలం రేపింది. చౌరస్తా సమీపంలో గల తిరుమల హార్డ్వేర్ దుకాణం వద్ద స్టీల్ రైలింగ్ మీద కొండ చిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 15 అడుగుల పొడవు ఉండడంతో స్థానికులు చూసి సంచిలో బంధించి ఆర్మూర్ శివారులోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. Hey bro, Krista, ascodi.
యాంటీ టెర్రరిజం ఫ్రంట్ చైర్మన్ మణీందర్జిత్ సింగ్ బిట్టా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల బిట్టా మీడియాతో మాట్లాడుతూ తాము సంవత్సరానికి 1 లేదా 2 సార్లు దేశమంతటా ఉన్న మన 4 బాలాజీ ఆలయాలలో ప్రార్థనలు చేస్తామని, మన సైనికులు సురక్షితంగా ఉండాలని, మన భారతమాత రక్షితంగా ఉండాలని, భారతమాత పేరు ప్రపంచమంతటా వెలుగొందాలని మాత్రమే ప్రార్థిస్తామని తెలిపారు. అంతేకాకుండా భారత్ లో ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలించబడాలని మనసారా కోరుకుంటామని చెప్పారు. दो साल में कई बार जहां तिरुपति बालाजी के चरणों में आता है, हमारे बालाजी के चरणों में एक ही प्रार्थना होती है, हमारी सीमाएं सुरक्षित रहे, हमारे जवान सुरक्षित रहे, हमारी भारत माँ सुरक्षित रहे और इस भारत माता का नाम पूरी दुनिया में, पूरी विश्व में ऊंचा हो, यही हमारी प्रार्थना रहती है। और आतंकवाद बिल्कुल खत्म होना चाहिए भारत से, ये हमारी प्रार्थना रहती है। 2 साल में कई बार जहां तिरुपति बालाजी के चरणों में आता है, हमारे बालाजी के चरणों में एक ही प्रार्थना होती है, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 ఏళ్ల బిడ్డ చూడగానే ముద్ద పార్వతీపురం పట్టణంలోని కొత్త వలస మణికంఠ కాలనీకి చెందిన లోహిత్ ను గత నెల 17న ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో వీధి కుక్క దాడి చేసి ఛాతీపై కరిచింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. తర్వాత గాయాల నుంచి కోలుకున్నాడు. ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురవగా కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు రవలి, ఈశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు. రైట్గా కొత్త వలసలో జరిగిన ఈ విషాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, కొత్త వలసలో ఇటు వీధి కుక్కల బారిన పడి అయితే ఒక బాలుడు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? దశాలని పార్వతీపురం పట్టణంలో అయితే గత సాయంత్రం అయితే విషాదకర ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. దాదాపు లోహిత్ 4 సంవత్సరాల వయసు కలిగిన లోహిత్ కొత్త వలస ప్రాంతం పార్వతీపురం పట్టణంలో అయితే కొత్త వలస ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో మణికంఠ కాలనీకి చెందిన లోహిత్ గత 17వ తారీఖునైతే ఇంటి బయట ఆడుకున్న సమయంలో వీధి కుక్కలైతే ఒకసారిగా దాడి చేయడంతో ఛాతీ పైన అలానే ముఖం పైన కొన్ని ఘాట్లు పడే విధంగా ఉండడం, వెంటనే దానికి ఫస్ట్ ఎయిడ్ గా అయితే అక్కడ దగ్గరలో ఉన్న
ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించిన తర్వాత తను ప్రస్తుతం కోలుకున్నాడనే ఉద్దేశంతో మళ్ళా తిరిగి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి మామూలుగా తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. తను చూడడానికి అయితే చాలా ఆకర్షణగా, చాలా ముద్దుగా ఉండడం, 4 ఏళ్ల బాలుడు అయితే వీధి మొత్తానికి కూడా అందరికీ కూడా సుపరిచితుడిగా ఉండడం కూడా అక్కడ స్థానికంగా ప్రజలంతా కూడా ఇప్పుడు ఆ బాలుడు లేడనే విషయాన్ని తెలుసుకొని అయితే చాలా మంది అయితే బాధపడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఆ యొక్క ఘటన జరిగిన తర్వాత వినాయక చవితి సంబరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనే నృత్యాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా అయితే తనకి ఈ యొక్క ఇబ్బంది ఏమీ లేదు అనుకుని అయితే తల్లిదండ్రులు ఆలోచిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ నీరు పడినా లేకపోయినా దాదాపు చిన్న వర్షం పడినా కూడా భయపడుతూ ఎంతో వణికిపోతున్న పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అయితే దారిలోనే తన యొక్క ప్రాణాలు నిన్న సాయంత్రం అయితే విడిచిన పరిస్థితి ఉండడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఎంతగానో తీవ్రంగా అయితే ఆవేదన అయితే గురవుతూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంతా కూడా వీధి కుక్కల బారిన పడి దాదాపు ఇప్పటికే ఎన్నో గాయాలు అవుతున్నాయి. కానీ అతి చిన్నారి బాలుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇలా ఆ బాలుడికి ఇలా జరగడంతో ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అలానే ఈ ఎవరైతే శానిటైజేషన్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది కూడా ఎప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే దానికి ప్రజలు కోరుకోవడమే జరుగుతుంది. అలా ఎక్కడికక్కడ ఈ కుక్కల్ని వీధిలో సంచరిస్తూ చాలా అధికంగా కుక్కలు కావడం, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ దానికి సంబంధించి పక్కకు తీసుకొచ్చి పక్కన పెట్టే ప్రయత్నంలో వీధుల్లో వదిలేస్తున్నారు. అంటే హై క్లాస్ ఏరియాస్ లో ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే అక్కడ తీసుకొచ్చి ఈ స్లమ్ ఏరియాస్ లో అంటే తక్కువగా ఎక్కువ మంది జనాలు నివసించే ప్రాంతంలోకి అయితే ఈ యొక్క వీధి కుక్కలు తీసుకెట్టడంతో పిల్లలంతా కూడా నిత్యం కూడా రోడ్లపైన ఆడుకునే సమయంలో వాళ్ళపైన ఇలా కుక్కలు దాడులు చేయడం అయితే తీవ్రంగా అయితే ఖండిస్తున్నారు. ఇప్పటికైనా సరే స్థానికంగా ఆ యొక్క వీధి కుక్కలను అయితే హతమార్చమని కానీ లేకపోతే వాటిని ఎక్కడైనా పెట్టమని అయితే చెప్పడం లేదు. కానీ ప్రస్తుతం ఈ దరిదాపుల్లో కాకుండా వాటిని అడవుల్లో కానీ పొలాల వైపు కానీ విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయానికి ప్రజలైతే కోరుకునే పరిస్థితి అయితే ఉంది. లోహిత్ మరణించడంతో అయితే స్థానికంగా ప్రజలంతా కూడా తీవ్రంగా అయితే ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ సిబ్బంది అయితే దీనిపై చర్యలు తీసుకోవాలని అయితే పార్వతీపురంతో పాటు దాదాపు ప్రజా సంఘాలు కూడా కోరుకుంటున్నాయి. సూర్యప్రకాష్, అంటే 15 రోజుల ముందు ఈ బాలుడిపై అయితే వీధి కుక్క దాడి చేసి ఛాతిపై కరిచినట్టుగా తెలుస్తుంది. సో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బట్ అక్కడ వైద్యులు ఏమని చెప్పారు, తల్లిదండ్రులు ఏమంటున్నారు? అంటే ఆల్ ఆఫ్ ది సడన్ 15 రోజుల తర్వాత ఇలా అవడం, బాలుడు మరణించడం అంటే ఇది ఒక ర్యాబీస్ వ్యాధి అనేది లోపల ఉంది. ఇందులో వైద్యుల లోపం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వెంటనే వాళ్ళు పరీక్షలు చేసి లోపల ఏమైనా లోపం ఉందని తెలుసుకొని వాటికి సంబంధించి ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ అటువంటి ట్రీట్మెంట్ చేయకపోవడం వల్లనే ఈ యొక్క బారిన అంటే ఇది లోపల మరింత వ్యాప్తి చెంది బాడీ మొత్తం కూడా కలిస్తే ర్యాబీస్ వ్యాధి అనేది లోపల వచ్చిందనే విషయాన్ని అయితే స్థానికంగా పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇదంతా ఒకటైతే అసలు వీధి కుక్కల బారిన పడి ఇలా చనిపోవడంతో అయితే స్థానికంగా ప్రజలంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సరే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలని, అలానే 15 రోజుల క్రితం జరిగింది అసలు వీధి కుక్కల బారిన పడి ఈ యొక్క ర్యాబీస్ వ్యాధి వల్ల తన యొక్క కుమారుడు మరణించాడనే వార్తను కూడా వాళ్ళు సహించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రోజు ట్రీట్మెంట్ తీసుకెళ్ళినప్పుడు కనీసం ఆ డాక్టర్స్ ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో డిశ్చార్జ్ చేసేటప్పుడు మరోసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా తెలియజేయకుండా సరైన టెస్టులు చేయకుండా డిశ్చార్జ్ చేసిన తర్వాత స్థానికంగా వర్షానికి కానీ ఇలా దాదాపు అంటే పూర్తిగా క్యూర్ అయిపోయిందన్న విషయంతోనే తను పూర్తిగా స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని పరిశీలించాల్సిన డాక్టర్స్ కావచ్చు, అలానే ఈ యొక్క ఎవరైతే డిశ్చార్జ్ చేసిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సరైన పరీక్షలు చేయకపోవడం వల్లే తన యొక్క కుమారుని కోల్పోయానైతే తల్లిదండ్రులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సూర్యప్రకాష్, మరి ఇప్పటికైనా కొత్త వలసలో ఇటు వీధి కుక్కల వలన ఇలాంటి ఘటన జరిగింది. సో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికీ కూడా పార్వతీపురం పట్టణం ప్రాంతంలో అయితే దాదాపు అక్కడ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉంటుందో ఆ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా కుక్కలు ఉంటాయి. అంటే స్వాగత సుమాంజలి పలికే ప్రాంతం కూడాను ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఉండడంతో అక్కడ అత్యధికంగా కుక్కలు ఉంటాయి. ఆ పరిసర ప్రాంతాల్లోని కొత్త వలస కావచ్చు, అలానే బైపాస్ కాలనీ రోడ్స్ కావచ్చు, లేకపోతే వివేకానంద కాలనీ, ఈ యొక్క కాలనీలన్నీ కూడా ఆ డంపింగ్ యార్డ్ దగ్గరలో ఉండడంతో నిత్యం కూడా అక్కడ కుక్కలు సంచరిస్తూ ఉంటాయి. దాని మీద చర్యలు తీసుకోమని ఎన్నోసార్లు కలెక్టరేట్ కావచ్చు, అలానే మున్సిపాలిటీ ఆఫీసులకు కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు స్పందించకపోవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎప్పటికైనా స్పందించాలని అయితే ఎంతో మంది అయితే ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. నిన్న జరిగిన ఘటన పైన అయితే మున్సిపల్ ఆఫీస్ లో ఈ రోజు ఉదయం ధర్నా చేయడానికి అయితే తల్లిదండ్రులతో పాటు వారి యొక్క
సంబంధితులు కూడా వెళ్లి ధర్నా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం వెంటనే ఉంది. దీనికి సంబంధించి అధికారులను అడిగిన తర్వాత ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరోసారి ఇటువంటివి జరగకుండా కుక్కలనైతే పక్క వీధి కుక్కలన్నింటిని కూడా దూర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ దీనికి కాంపోజిషన్ కూడా ప్రజా సంఘాలు అయితే కోరుతున్నాయి. అది ఎంతవరకు అవుతుందనే విషయాన్ని ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చాలు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.